ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఆడుదాం ఆంధ్ర 450 కోట్ల స్కామ్. మేము అధికారంలోకి వస్తానే దాని మీద విచారణ చేపడతాం. వైసీపీ ఇప్పటికే ప్రజలతో ఆడుకుంది. ఇక ఆడుదాం ఆంధ్రలో ఏముంది? ఈ కార్యక్రమం వల్ల ఎవరికి లాభం లేదు. నగరిలో రోజాకే టికెట్ లేదు. మాపై మాట్లాడే అర్హత లేదు. ఆర్జీవీ ఓ పిచ్చోడు. అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ నిలబడితే ఖచ్చితంగా 1,00,000 ఓట్లతో గెలిపిస్తారు తిరుపతి ప్రజలు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి. ఎందుకంటే బీఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి. మనం చూసుంటాం. అభ్యర్థి ప్రకటించి బీఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిటి సర్వేలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రేసులో ఉన్నా. నేను కూడా అడుగుతున్నాను. కళ్యాణ్ గారు ఆశిస్తున్నది. మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు. టీడీపీలో నలుగురు అడుగుతున్నారు. ఇంకా ఎవరు రావచ్చు. సర్వేలు ఉంటాయి. ఎవరు ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. మా బాధ్యత ఏంది? తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలామంది ఉంటారు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు రేసులో. తప్పు కాదు, ప్రయత్నించిన తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి. మంచి చెడ్డ చూస్తారు. ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది. దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు శాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీపీ అలయన్స్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకార్లు చక్కచక్కలు సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు. అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తుల కృషి చేసి గెలిపిస్తాం మేమందరం. ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతుందంట. రోజాకే సీట్ల అభ్యర్థి లేరు ఈసారి. మాకు అభ్యర్థి ఇప్పుడే చెప్పాం కదా. టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు. రాష్ట్రపతి ఇట్టే ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా మంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు. ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు. ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజా 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత మంచోడేం కాదు. ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి. ఎవరు అభ్యర్థి నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి. నేను చెప్పానండి, ఆర్జీ ఒక పిచ్చోడండి. అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో ఒక ఎకరా స్థలం ఇచ్చాడంట సినిమా తీయమని చెప్పి. ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు. రేపు ఫిబ్రవరిలో యాత్ర 2 అని ఒక సినిమా వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా, ఆయన గొప్పతనం. అది మేము అడిగాం రాజ్మోహన్ ఆర్జీవిని, అయ్యా సినిమా కరెక్ట్గా సినిమాలాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ, లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ, లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ, నువ్వు పాదయాత్ర చేసి ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ నువ్వు చేసిన హామీలు కానీ, ఇవన్నీ కూడా చూపించు మాకు. అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాను అనుకుంటా. ఆర్జీ అన్నాడు పిచ్చోడండి. నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోయి రారా చూసుకుందామంటే ఇంట్లో నుంచి బయట ఊరికే షోలు మాట్లాడతాడు. ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన రోజులు ఉన్నాయి. అతను అంత ప్రేమ ఉంటే నేను చెప్పాను నిన్న మొన్న, నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవిందా సినిమా తీసుకో. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం గోవిందా గోవిందా సినిమా వచ్చింది. రోజా చెప్పింది, నేను అప్పుడు గోవిందా గోవిందా సినిమా చూసి ఫ్యాన్ అయినా అనింది. మళ్ళీ తీసుకో వైసీపీ గోవిందా గోవిందని తీసుకో. దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది. మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి, మేము వద్దున్నామేమి చేసుకోండి. ఆర్జీవిని పట్టించుకునే పరిస్థితుల్లో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద లాగడం ప్రాబ్లం రాబోతుంది. థియేటర్లో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.
అదే చెప్తున్నాం కదా, ఎవరికి ఇచ్చినా తిరుపతి 70 నుంచి 80,000 మెజార్టీ గెలిపించుకుంటాము. టాక్ ఉంటుంది, రకరకాలు చెప్తున్నాం కదా, టాకులు పట్టించుకోం. చివరిగా ఇద్దరు అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి ఇస్తే టీడీపీ చేయరు, టీడీపీ జనసేన చేయరు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి, తిరుపతిలో ప్రదేశంలో కానీ ఇంక చోట రాక్షస రాజ్యం పోవాలి, బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే 100% చేస్తారు. 1000% జనసేన సీట్ అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది, టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది. రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం. ఏదో ఒకటో రెండో ఆటుపోట్లు ఉంటే కూర్చొని సర్దు చేసుకుని మాట్లాడుకుందాం, ఇది మాది వాస్తవం. కానీ దయచేసి రూమర్లు, పుక్కార్లు, చక్కర్లు కొడుతూ నమ్మకండి. ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. సంక్రాంతి పోయినాక నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది, ఆ సర్వేలు ప్రకటిస్తారు. దాని మించి సంతోషం లేదు ఇక మాకు. కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసి దాని మీద సంతోషం లేదు కదా. భారీ 1 సైడ్ గెలుస్తాం మేము. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు, చదువుకునే ప్రజలు ఉన్నారు, తిరుపతిలో మార్పుకునే ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సామాజిక వర్గం కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఆశీర్దిస్తారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు. 1,00,000 ఓట్లు కొడతాం తిరుపతి అయితే, 1,00,000 ఓట్లు మెజార్టీ స్వీప్ చేస్తాం తిరుపతి, 1 సైడ్ చేస్తాం. కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి. ఆయన చెప్పుకున్నాం, అన్ని సర్వేలు జరుగుతుంది ఆయన దగ్గర కూడా, మేమే ఖాళీగాలేం. కరెక్ట్గా సంక్రాంతి పోయినాక మంచి రోజులు అయితే అందరికీ రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుదాం మన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసినా బ్యాట్లు, బాల్ ఎత్తుకుని తిరుగుతున్నారు చేతుల్లో. ఏం సాధించారని చెప్పి ఆడుదాం ఆంధ్ర. ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరూ, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరు అందరూ ఆడుతున్నారు. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ ఏంది, దానికి మళ్ళీ కొన్ని 100 కోట్లు ఖర్చు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు 15 రోజులు సమ్మె చేస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకున్నారు. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బ్యాట్లు, బాల్ ఎదుగు క్రికెట్ నేర్పించుకుంటారు. ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? యువతకి నేను రాగానే యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర, ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? జాబ్ క్యాలెండర్ అడిగితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద, జాబ్ క్యాలెండర్ అడిగి విద్యార్థుల్ని బెదిరిస్తారు. మేము ఏమడుగుతున్నామంటే, మీ వల్ల అంటే చేత కాదు, ఇంకొక 2-3 నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు, జాబ్ క్యాలెండర్ రాదు, పాడు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు యువతకి. కనీసం ఆ ఖర్చు పెట్టే 100 కోట్లు కనీసం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 25,000-30,000 ఇవ్వండి. ఎట్టు మీరు ఉద్యోగి, మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో, జగనన్న తోడో, ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక 25,000-30,000 ఇవ్వచ్చు కదా. అట్టిస్తేనే కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది, పండుగల బట్టలు కొనుక్కుంటారు, నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ఏదో మంచి చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి, ఇవ్వచ్చు కదా. ఎట్టో మీరు ఉద్యోగాలు లేరు, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తామంటారు, నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు? అందుకే అంటున్నాం, మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. మీరు ప్రజలకి మోసం చేశారు. ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే, అబ్బా ఆమె ఎన్ని సంచులు కొట్టుంటుంది, ఆమెను బ్యాట్ ఇచ్చి నేర్పిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు, అబ్బా ఏం తెలియదు అనుకున్నట్ట జనాలు చూస్తున్నారు. మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంతా మాకు తెలుసు కదా. అలా ఏంది అవన్నీ కాదు. ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ కొట్టాడు, ఆయన మీద వరల్డ్ కప్ కొట్టినట్టు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం.